నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, 3 ప్రధాన పార్టీలు అయితే పోటీలో ఉన్నాయి. మరి ఏ పార్టీ వస్తుందని అనుకుంటున్నారు? కాంగ్రెస్ అండి, రంజిత్ రెడ్డి గారు. ఆయనకు బీఆర్ఎస్ సపోర్ట్ బాగుంది. ఆల్రెడీ ఎంపీ ఆయన బీఆర్ఎస్ ఎంపీ కాబట్టి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. సో అది ఆయనకు బెనిఫిట్ ఇప్పుడు వచ్చేది ఏంటంటే దానివల్ల ఆయనకు వస్తుందని 80% చెప్తున్నాం, అది గ్యారంటీ. అది కాక గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటి ప్లస్ రంజిత్ రెడ్డి క్యాండిడేట్ వల్ల ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ ఎంపీ వల్ల ఆటోమేటిక్గా ఒక 40% ఓట్స్ ఆయనకు పడ్డట్టే ఆటోమేటిక్గా. సో ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మనకి ఆల్రెడీ సీఎం కాబట్టి అదొక అడ్వాంటేజ్ బాగుంటుంది. సో పక్కా ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది. మరి అంటే బీజేపీ ఆల్రెడీ 2 సార్లు గెలిచింది కదా, అదేమన్నా ఇక్కడ బీజేపీ లేదు కదండి, బీజేపీ రాలేదు ఎంపీ, అంటే బీఆర్ఎస్ ఇక్కడ మనకు తెలంగాణలో ఎఫెక్ట్ ఉండదు. 3-4 ఎంపీ సీట్లు అవుతున్నాయో పాతే మ్యాక్సిమం అవే మళ్ళీ కవర్ చేస్తే కానీ ఎక్స్ట్రా అయితే రాదు. అంటే ఈసారి పక్కాగా ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ అయితే ఆయన బీఆర్ఎస్ క్యాండిడేట్ కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్కి అడ్వాంటేజ్. ఆయన ఓట్ షేరింగ్ పాతి మనకి ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ మాక్సిమం రంజిత్ రెడ్డి గారిని చూసే ఓటు పడింది. రంజిత్ రెడ్డి ప్లస్ రేవంత్ రెడ్డి మిక్సింగ్ అయ్యేది. అదే బీఆర్ఎస్ ఎంపీ కాబట్టి ఆయనకు పాత ఓట్ షేరింగ్ పక్కా ఉంటుంది. ప్లస్ రేవంత్ రెడ్డి గారిని చూసి మళ్ళీ ఒక అడిషనల్ గా యాడ్ అవుతుంది. రేవంత్ ఇప్పుడు రంజిత్ రెడ్డి ఇందులో రాకుంటే మనం చెప్పలేము ఇంత గ్యారంటీగా. ఇప్పుడు రంజిత్ రెడ్డి ఇందులో కాంగ్రెస్ వచ్చాడు కాబట్టి చెప్తున్నాం పక్కా 2 ఆయనకు ప్లస్ పాయింట్. పక్కా అయితే మాత్రం ఆయనకు బీఆర్ఎస్ అడ్వాంటేజ్ పాతోడు ప్లస్ కొత్త రేవంత్ రెడ్డి ఫేస్ వాల్యూ ఒకటి, ఈ 2 బాగా కలిసి వస్తాయి. సార్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. 3 ప్రధాన పార్టీలు అయితే పోటీలో ఉన్నాయి. ఏ పార్టీ గెలవబోతుందని అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇక్కడ అయితే రంజిత్ రెడ్డి గారు ఉన్నారు. మరి రంజిత్ రెడ్డి గారు గెలవబోతున్నారు అయితే? రంజిత్ రెడ్డి గారు అంటే ఆల్రెడీ 2 times బీజేపీ వచ్చింది. మరి ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదంటారా? మ్యాక్సిమం నో ఎఫెక్ట్. అయితే మొత్తానికైతే రంజిత్ రెడ్డి గారే గెలవబోతున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏ పార్టీ గెలవబోతుందని అనుకుంటున్నారు? కాంగ్రెస్ అంటే ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ వచ్చేసి రంజిత్ రెడ్డి గారు. మరి ఆయన బాగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అన్ని సంస్థ అనేది చాలా డెవలప్ చేశారు. అంటే అది కాక ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మేబీ అదే దాని వల్ల అంటారా, లేకపోతే ఈయన మంచి రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ అంటే ఉంటుంది కాబట్టి వస్తాయి నాకు తెలుసు. కాంగ్రెస్ అనుకుంటున్నాం. అంటే మొత్తానికైతే రంజిత్ రెడ్డి గారు ఇక్కడ గెలవబోతున్నారు. ఎస్ అంతే. నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలవబోతున్నారు అనుకుంటున్నారు? అంటే 3 ప్రధాన పార్టీలు అయితే పోటీలో ఉన్నాయి. మరి ఏ పార్టీ గెలవబోతుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ వచ్చుంటే బాగుందని. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అని. అంటే ఇక్కడైతే కాంగ్రెస్ రంజిత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మరి అంటే ఆయన గెలవబోతున్నారు అయితే? వాళ్ళు బాగా కృషి పడితే, బాగా జనసేవ చేస్తే ఇంకా గెలిపి పొందుతారు వాళ్ళు. అదే అనుకున్నాం. దానికి ఆల్ ద బెస్ట్ అని చెప్తారు అంతే. మొత్తానికి అయితే కాంగ్రెస్ అయితే రావాలని మీరు కోరుకుంటున్నా. మంచి కోసం కోరాలనుకుంటే అదే చేసుకోవచ్చు. అదే అందుకే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, 3 ప్రధాన పార్టీలు అయితే పోటీలో ఉన్నాయి. మరి ఏ పార్టీ గెలవబోతుంది అనుకుంటున్నారు? రంజిత్ కుమార్ గారు అండి, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ ఆయనే వస్తారని నేను నమ్ముతున్నాను. స్టేట్ వైజ్గా చూసుకుంటే మనం ఎప్పుడూ లోకల్ క్యాండిడేట్స్ని ఎంకరేజ్ చేస్తాం. మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ మనం లోకల్ గవర్నమెంట్స్ని ఎంకరేజ్ చేస్తాం. కాబట్టి అది పురాతనం నుంచి వచ్చింది. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ తగ్గింది. మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణ కానీ ఈ శతాబ్దం చూస్తే 10 years బట్టి చూస్తే మనకి లోకల్ గవర్నమెంట్స్ వచ్చాయి. కాబట్టి సో నా ఎక్స్పెక్టేషన్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ పుంజుకుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ ఫెచ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఇక్కడైతే కాంగ్రెస్ రాబోతుంది. ఇక్కడైతే కాంగ్రెస్ రాబోతున్నదండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మీద నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. ఆయన పరిపాలనలో కాదు రాజకీయంలో కూడా చాలా చాణక్యవంతుడు. అవతల పార్టీలను గెలవకుండా ఆయన రాజకీయ చతురత ఉపయోగించి మిగతా పార్టీలను దెబ్బ కొట్టైనా సరే ఆయన కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించుకొని అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇక్కడ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఏ పార్టీ గెలవబోతుందని అనుకుంటున్నారు? బీఆర్ఎస్ వస్తుంది. అంటే ఆల్రెడీ 2 times పైన బీజేపీ వచ్చింది మోదీ గారి గవర్నమెంట్. మరి ఈసారి వస్తుంది అంటారా రాదంటారా? అది డౌట్ఫుల్గానే ఉంది.